గోల్కొండలో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు మూడో బోనం సమర్పించుకున్నారు భక్తులు. బోనంతో పాటు ఒడిబియ్యం, సారీ సమర్పిస్తున్నారు. మరోవైపు గోల్కొండ పరిసరాల్లో వనభోజనాలు చేసుకుంటున్నారు భక్తులు. నెల రోజుల పాటు గోల్కొండలో బోనాల జాతర జరగనుంది. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి 9 పూజలు చేయనున్నారు. గోల్కొండలో మొదలైన జాతర ఆగస్టు 13న గోల్కొండలోనే ముగియనుంది. ఇక మూడో బోనం గోల్కొండ జాతరపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు అమ్మకి మూడో బోనం సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు అమ్మవారికి 9 బోనాలు సమర్పిస్తూ ఉంటారు. గురువారం, ఆదివారం చొప్పున కూడా అమ్మవారికి బోనాలు తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఈ 9 వారాలు కూడా అమ్మకి 9 బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, నగర నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక అట్లాంటి వారితో కూడా భక్తులతో గోల్కొండ పరిసరాలన్నీ కూడా మనకు కిక్కిరిసిపై కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఆదివారం మనకి ఎక్కువగా రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నా పేరు నల్ల గణేష్ కుమార్. మేము ఉండేది మణికొండల. దాదాపుగా మా 5 తరాల తాతలు ఇక్కడ నుంచే బోనాలు చేసేటోళ్ళు. నవాబు స్టార్ట్ చేసిండి ఇది. రేణుకా ఇల్లమ్మ అని చెప్పేసి ఈ అమ్మవారికి దీపం పెట్టనీకే ఏకవీర్యం అని మహారాష్ట్రకి నుంచి అక్కడ నుంచి దీపం తెచ్చి ఇక్కడ దీపం స్టార్ట్ చేసి హైదరాబాద్కు కరువు కాటకాలు రాకుండా ఈ బోనాల పండుగ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం బోనాల జాతర ఎట్లా జరుగుతూ ఉంది, ఏ విధంగా ఉందండి? అంగరంగ వైభవంగా అమ్మవారికి 7 వారాల్లో మొదటి వారం హైదరాబాద్లో గోల్కొండ ఫస్ట్ వారం నుంచి స్టార్ట్ చేస్తే 7వ వారం వరకు కూడా గోల్కొండకు బోనాలు అంగరంగ తండాలుగా వచ్చి జనాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వాళ్ళ ఇష్టదైవమైన రేణుకెళ్ళమని కొలుచుకొని పోతారమ్మా ప్రతి వారం. ఎక్కడ లేని ఆచారాలన్నీ కూడా మన గోల్కొండ అమ్మవారి దగ్గర ఉంటాయి. ఇక అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు ఇక్కడే వనభోజనాలు, వంట వార్పు కూడా చేస్తూ ఉంటారు కదా. మరి మీరు కూడా ఏమన్నా అలా వచ్చారా, ఎట్లా ఉంది? మేము ఆటపిల్లతో వచ్చినామమ్మా. ప్రతిసారి చేస్తాము, గురువారమే చేస్తాం, మళ్ళీ ఆదివారం చేయము. ఎందుకంటే మేము క్లాస్మేట్లతో సహా వస్తాం. మేము ప్రతి ఒక్కరం 60 మంది ఈజీగా వస్తాము. ప్రతిసారి ఆటనే వస్తాం ఇక్కడ. సంవత్సరం కావచ్చు, ఇప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, రద్దీ ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ విధానం అయితే బాగానే ఉంది. పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంది. అందరికీ సౌకర్యంగానే ఉంది. నీళ్లు కానీ, వాటర్ కానీ, ప్రతి ఒక్కటి, లేడీస్ టాయిలెట్స్ అవన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా చేసిరమ్మా. ప్రతి ఏటా బోనాల జాతరకు వస్తూ ఉంటారా, ఎట్లా జరుగుద్ది? ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తామమ్మా. మేము తీసుకొచ్చి జోడు బోనాలు, కోళ్ళు అయితే కోళ్ళు, మేకలు అయితే మేకలు. కానీ సంతోషంగా వస్తాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చినాం. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు అయినాయి. కొడుకులు ఈసారి కోడళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని వచ్చిండు. 2 కొడుకులు, కోడళ్ళు. అంటే మీకు ఎట్లాంటి ఆచారాలు ఉంటాయి అమ్మవారికి బోనాలు చేయడానికి కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? ఎట్లా అంటే బోనం పూజించుకొని, పరిమాణం ఎక్కించుకొని, పెరుగు బెల్లం వేసుకొని జోడు బోనాలు ఎత్తుకొని వస్తాం. పైన ఉన్న 2 అమ్మవార్లకు ఎక్కిస్తాం అన్నమాట. మరి పైకి ఎక్కాలంటే ఎక్కడ లేని విధంగా కోట పైకి చేరుకోవాలి, గోల్కొండ కిల్లాకి చేరుకోవాలి. 350 నుంచి 400 మెట్లు ఉంటాయి. మరి బోనం ఎత్తుకొని ఎక్కుతూ ఉంటారా? ఎక్కినామమ్మా. ఈసారి మా కోడళ్ళు కూడా ఎక్కిర్రు, కొత్త వాళ్ళు 2 ఎక్కిర్రు పైకి. ఏమనిపించదు కూడా, అమ్మ దగ్గరికి ఎక్కుతుంటే మనకు ఇంకా తేలికనే అవుతుంది, కానీ సంతోషంగా ఎక్కేస్తాం. ఇన్ని మెట్లు ఎక్కినామని కూడా అనిపించదు అసలు. మరి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు ఇక్కడే వంట వార్పు, వనభోజనాలు కూడా ఉంటాయి కదా. మరి మీరు కూడా ప్రతి ఏటా ఇక్కడ చేసుకుంటూ ఉంటారా? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? చేసుకుంటాం మంచిగా ఇష్టంతో. కట్టెలు ఇంట్లో రోజు గ్యాస్ల మీద వండుకొని బేజారు వచ్చేస్తుంది. కట్టెలు కొనుక్కొచ్చుకొని మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని నింబడంగా తిరిగి చేసిపోతాం. ఏమేమి చేసిరు మరి ఈ సంవత్సరం బోనాల జాతరలో? నిజం చెప్పాలంటే బగారన్నం, కోడి కూర, పచ్చి పులుసు, పెరుగు, ఇవన్నీ అన్నమాట అమ్మవారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పబ్లిక్ సంబంధించి కావచ్చు, భక్తులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఏ విధంగా చేసింది? ఎవ్రీ ఇయర్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్ చాలా మంచిగా ఉందమ్మా. కొంచెం ఇబ్బంది అయ్యేది చెప్పుకుంటే, ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది, హాయిగా వెళ్ళొచ్చు. పేయబుల్ కానీ మనం పే చేసి వెళ్ళేదైనా నీట్గా ఉంది అనమాట. వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుంది. బోనాలు తీసుకొచ్చే వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు. చెప్పమ్మా, నీ పేరు? రుతిక. ఎక్కడి నుంచి వచ్చిరు? ఎర్రబోల. ఓకే, బోనం ఎత్తుకొని వచ్చినావు. మరి అమ్మవారికి మొదటిసారి ఎత్తుకున్నావు, ఇంత ముందు కూడా ఎత్తుకున్నావా? ముందు ఎత్తుకున్నా. ఎంత, నీ ఏజ్ ఎంత? ఏ క్లాస్? 9th క్లాస్. మరి అమ్మకి ఏం తీసుకొచ్చినావు బోనంలా? మీ అమ్మ ఏం చేసింది? మా అమ్మ పరమన్నం వండి తీసుకొస్తున్నాం. మరి బోనం తీసుకొని వస్తున్నావు, కోట మీదకి చేరుకోవాలి. ఎక్కుతావా మరి అన్ని మెట్లు? ఏమైనా ఇబ్బంది అవుతుందా? అమ్మకి ఇస్తావా? ఎక్కగలుగుతాం. ఎట్లుంది మరి బోనాల జాతర? ప్రతి సంవత్సరం ఎట్లా జరుపుకుంటారు, ఈ సంవత్సరం ఎట్లా జరుపుకుంటారు? చాలా బాగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఈసారి ఇంకా కొంచెం బాగా జరుపుకుంటున్నాం. చిన్న, నువ్వు చెప్తున్నా, ఏం తీసుకొస్తున్నావు నువ్వు? నీ నెత్తి మీద ఏమున్నాయి? బియ్యం. అమ్మవారి కొడి బియ్యం తీసుకొచ్చినావా?
చీర కూడా ఉన్నట్టుందిగా, ఇవన్నీ తీసుకుని పైకి ఎక్కుతావు నువ్వు కూడా. ఎక్కుతా. నీ పేరు ఏం పేరు, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ కావ్య. 7th క్లాస్ కావ్య. సో ఎట్లా ఉంటాయి మరి బోనాల జాతర, నీకు ఇష్టమా బోనాల పండగ? ఇష్టం. బాగా జరుగుతుందా మరి ఇప్పుడు? ఆ. గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాష్రూమ్స్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, సీసీ కెమెరాలు, అదేవిధంగా ప్రతి ఒక్క వసతులు కూడా ఇక్కడ కల్పించడంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చి చాలా సంతోషంగా అమ్మవారి బోనాల జాతర జరుపుకుంటూ ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించిన మొక్కులు కూడా సమర్పిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అమ్మవారి 3వ బోనంకి సంబంధించిన రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.